నాకు తెలిసి మా ఆదివాసులు పిజ్జాలు బర్గర్లు ఏమీ తెలియవు తినుండరు. చాలా మంది టౌన్లో బోర్ కొడుతుంది అని అంటారు. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. నా చింతానంలో అయితే నూనె అసలు మాకు తెలియదు. ఇప్పుడైతే ప్రపంచము మరలా ఆ కాలంలో ఏవైతే తిన్నారో వాటి వైపే మరలా తిరగబోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ అడవి బిడ్డ రాధను. మీకు విషయం తెలుసా? టౌన్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే అడవిలో ఉంటున్న ఆదివాసులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం. తెలుసా మీకు? నిజం చెప్పాలంటే వీళ్ళల్లో షుగర్లు బీపీలు ఎక్కువ మంది అయితే రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆదివాసులు పాటించే ఆరోగ్యమైన రహస్యాలు. ఆ రహస్యాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. పూర్తి వీడియో చూసినాక ఒక మనిషికి షుగర్లు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయో మీకు చెప్తా. ముందైతే మా ఆదివాసులు ఎక్కువ కాలం ఎందుకు బతుకుతున్నారో చెప్తా. మా ఆదివాసులు ఎక్కువగా అడవుల మీదే ఆధారపడతారు. ఆహారం కోసము, ఉపాధి కోసము మా ఆదివాసుడికి సీజనల్గా దొరికే ప్రతి పండు, కూరగాయలు సహజంగా తింటారు. ఇంకో విషయం తెలుసా? మా ఆదివాసి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పుట్ట తేనె తీసుకొని తింటాడు. అదే తేనె తినాలంటే సిటీలో కల్తీకైనా తినాల్సి వస్తుంది. ప్రతి ఆదివాసి ఇంటి వెనకాల పక్కన కొంచెం స్థలం ఉంటే అందులో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని తింటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా? అడవిలో సహసిద్ధంగా దొరికే దుంపలు ఉంటాయి. ఆ దుంపలు తింటారు ఎక్కువగా. మా తాత ముత్తాతలు ఆహారం ఏంటో మీకు తెలుసా? కొన్నిసార్లు ఆకుల రూపంలో, కొన్నిసార్లు పండ్ల రూపంలో, కొన్నిసార్లు దుంపల రూపంలో, కొన్నిసార్లు చెట్లలో కాసే కాయల రూపంలో అలా తినేవాళ్ళు. అన్నం అయితే సరిగ్గా తెలియదు వాళ్ళకి. జొన్నలు, కొర్రలు, అలసందలు ఇలాంటివి పండించుకొని తినేవాళ్ళు. ఇంకా వాగులో దొరికే చేపలు, ఎండ్రకాయలు, ఇంకా రకరకాలు ఏమేమో తినేవాళ్ళు. ఇప్పుడైతే ప్రపంచము మరలా ఆ కాలంలో ఏవైతే తిన్నారో వాటి వైపే మరలా తిరగబోతుంది. అలా తిన్నారు కాబట్టే అప్పుడు వాళ్ళకి వైద్యం అంటే ఏమీ తెలియదు, మెడిసిన్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళు అవి పాటించట్లేదు కనుకే ఎక్కువ జబ్బులు పాలవుతున్నారు, హాస్పిటల్ పాలు వెళ్తున్నారు, మందులు మింగుతున్నారు, ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? మా నాన్నగారి వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు కూడా షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు మా నాన్నకి. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. మా నాన్న నా చింతానంలో అయితే నూనె అసలు మాకు తెలియదు, నూనె వంటకాలు తెలియదు, నూనె అసలు నేను తిన్నే లేదు నేనైతే అని చెప్పేటోడు మా నాన్న నాకు వరుసు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిన తర్వాత మధ్యలో ఇప్ప నూనె అనేది తెలుసుకున్నారు, ఇప్ప నూనె వాడారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్ప నూనె వాడుతూనే ఉన్నారు. అది కూడా సహసిద్ధంగానే అడవిలో దొరికే ఇప్పకాయల నుంచి తీసి స్వయంగా ఎండబెట్టి తయారు చేసి తీసిన నూనె. నాకు తెలిసిన మటుకైతే ఆ నూనెలో కూడా ఎలాంటి కల్తీ లేకుండా వాళ్ళు స్వయంగా తయారు చేపించుకొని తింటున్నారు తప్ప కొనుక్కొచ్చుకొని ఎక్కడో ఫ్యాక్టరీలో తయారు చేసుకొని కల్తీ నూనె వాడటలేదు. అందుకేనేమో ఇంకా కొట్లలో ఆయిల్ వాడడానికి ఇష్టపడరు. ఇప్పుడున్న ఆదివాసులు కూడా కొంతమంది కల్తీ లేని ఆహారమే తీసుకుంటున్నారు. అది ఎలాగంటే, ఇప్పుడు ఆదివాసులు వంట చేసేది కొద్దిగా నీకు చెప్పనా? బొడ్లు చల్లుతారు. ఇప్పుడు లాగా నాకులాగా వెయ్యరు, చల్లుతారు. ఆ చల్లిన దాంట్లో ఎలాంటి మందు చల్లరు, ఎలాంటి ఎరువులు వాడరు. ఎంత మాత్రం పండినా కూడా, ఎంత ఎక్కువ పండినా తక్కువ పండినా వాళ్ళే ఉంచుకుంటారు అనమాట. బయటికి అమ్మరు, వాళ్ళు తినడానికి నిల్వ ఉంచుకుంటారు. అది స్వచ్ఛమైన పంట. ఈ విధంగా మా ఆదివాసులు చాలా తక్కువ ఖర్చుతో జీవిస్తారు. అలాగే ఆహారాన్ని కూడా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తారు. కానీ ఇది చాలా బలమైంది. మీకు విందైన విషయం నేను చెప్పనా? నాకు తెలిసి మా ఆదివాసులు పిజ్జాలు బర్గర్లు ఏమీ తెలియవు, తినుండరు. అవి ఎలా ఉంటాయో, వాటి రుచి ఎలా ఉంటుందో చాలా మందికి అయితే తెలియదు. టీవీలో పిజ్జాల గురించి బర్గర్ల గురించి చుట్టి వేసేవాడు. అక్కడ చూసి అయ్యేం పప్పాలని కొన్నిసార్లు మా పెద్దమ్మ లాంటి వాళ్ళు, మా అమ్మమ్మ లాంటి వాళ్ళు అడిగితే నాకు నవ్వు వచ్చేది.
వాటి టేస్ట్ ఎలా ఉంటుందని ఆసక్తిగా అడిగేటోళ్ళు. నేను చెప్పేదాన్ని మనం తినే అడవి దుంపల కంటే గొప్పవేం కాదని చెప్పేదాన్ని. అది నిజమే కదా. నిజం చెప్పాలంటే నేను కూడా తినలే. ముందు కూడా పిజ్జాలు బర్గర్లు తినాలని నాకు అస్సలు లేదు. ఇంతసేపు వాళ్ళు తినే ఆహారం గురించి చెప్పినాను కదా, ఇప్పుడు వాళ్ళ శ్రమ గురించి వ్యాయామం గురించి చెప్తా. పొద్దున లేస్తే ఒక ఆదివాసి చేనులో వెళ్ళిపోతాడు, లేకంటే అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ చెమటలు సిండేలాగా కష్టపడతారు. ఆ చెమటలు సిందించి పని చేసే క్రమంలో 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. ఆ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాతే వస్తారు. వాగులో ఎక్కడైనా నీళ్ళలో, వాగు నీళ్ళలో స్నానాలు చేస్తారు. స్నానం చేసి వెళ్ళిన తర్వాత పొయ్యి మీద నిప్పంటించి వంట చేసి తింటారు. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు. వాళ్ళు 10 గంటల నుంచి 12 గంటల, 1 గంట మధ్యలో తింటారు భోజనం. తిరిను కావి టీలంటూ ఏమి తెలవవలసి. వాళ్ళు సన్నగే ఉంటారు. సన్నగా ఉన్నా కూడా గట్టిగా ఉంటారు, దృఢంగా ఉంటారు. వాళ్ళ శరీరము ఎండని తట్టుకుంటుంది, చలిని తట్టుకుంటుంది, వానని తట్టుకుంటుంది. మా ఆదివాసుల బలము ఆహారమును శ్రమ ఒకటే కాదు. మేము మా గూడెంలో కలిసి ఉంటాం. మా గూడెంలో కలిసి ఉండడం, కలిసి పనిచేయడం, కలిసి తినడం, కలిసి డాన్సులు వేయడం, ఇవే మా ఆనందాలు, సంతోషాలు. నిజం చెప్పాలంటే మాకు వచ్చినంటే కూడా తెలియదు. ఆ రోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పని చేసామా, కలిసి నవ్వామా, ఉన్నామా, ఇంతే మా లైఫ్ స్టైల్. చాలామంది టౌన్లో బోర్ కొడుతుంది అని అంటారు. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు కావచ్చు, మగవారే కావచ్చు, చిన్న పిల్లలే కావచ్చు, మాతో పాటే కలిసి పని చేస్తారు. మాకు బయట విషయాలు ఏం తెలియవు. మేము అడవుల్లోనే ఉంటాం. ఓ రకంగా బావిలో కప్పలు లాంటి బతికే మాది. అంటే అడవిని విడిసి బయట బ్రతకడం మాకు రాదు. ఇవి ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఒక రకంగా షుగర్లు, బీపీలు రాకుండా మాకు అడవిలో దొరికేటి ఒక రకంగా మాకు మేలవు. అడవి తల్లే మమ్మల్ని కాచి కాపాడుతుంది. మేము ఒకటే నమ్ముతాం, పనే మాకు మందు, పనే మాకు ఔషధం. బతకడం కోసమే మేము తింటాం, తినడం కోసం అయితే మేము బ్రతకం. మాకైతే ఇప్పుడిప్పుడే కరెంటు, రోడ్లు పడుతున్నాయి. టీవీల ద్వారా కొన్ని రకాల వార్తలు అయితే నేను చూస్తాను. గతంలో మాకు టీవీ వెళ్తే తెలియదు, రేడియో మాత్రం మాకు తెలియదు. అభివృద్ధి మంచిదే, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేదైతే కాదనాలి. అప్పుడే ఎటువంటి జబ్బులు లేకుండా 100 ఏళ్ళు బ్రతకగలం. ఏదో చిన్న వీడియో ద్వారా మా ఆదివాసుల ఆహారపు అలవాట్లు, బ్రతుకు మార్గాలు చెప్పుకోవచ్చు వచ్చింది. ఒక మనిషికి జబ్బు రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా మన చేతిలోనే ఉంటుంది. మనము ప్రకృతికి దగ్గరగా జీవిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. ప్రకృతిని కాదని జీవించిన కొద్ది రోగన బారిన పడతాం. ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మా ఆదివాసుల ఆరోగ్య రాష్ట్రం నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.